టాలీవుడ్ లో అనేక మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే వారిలో కొంతమందికి ఎక్కువ పెళ్లిళ్లు అయ్యాయి. మరి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు ఎక్కువ పెళ్లిళ్లు ఎవరికయ్యాయి, వారి భర్తలు ఎవరు, వారు ఏం చేస్తూ ఉంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ కొట్టండి. అలాగే మా సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. టాలీవుడ్ హీరోయిన్ లో ఎంతో మంచి పేరు సాధించారు రాధిక. ఈమెకు 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు ప్రతాప్. ఈయన తమిళంలో మంచి యాక్టర్ గా ఉండేవారు. అయితే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు రాధిక. వీరు కూడా చిన్న చిన్న గొడవల వల్ల విడాకులు తీసుకున్నారు. తరువాత టాలీవుడ్ లో తమిళ చిత్రాల పరిశ్రమల్లో యాక్టర్ గా హీరోగా ఎంతో పేరు సాధించిన శరత్ కుమార్ ను మూడో వివాహం చేసుకున్నారు రాధిక గారు. అలాగే మరొకరు టాలీవుడ్ లో హీరోయిన్ గా పేరుగాంచారు లక్ష్మి. ఈమెకు కూడా 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు భాస్కర్. ఈయన ఒక సంస్థలో ఉద్యోగిగా ఉండేవారు. అయితే వీరిద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత మోహన్ ని రెండవ వివాహం చేసుకున్నారు లక్ష్మి. ఈయన ఒక మంచి యాక్టర్ గా ఉండేవారు. అయితే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. తర్వాత యాక్టర్ కామా డైరెక్టర్ అయిన శివచంద్రను మూడో వివాహం చేసుకున్నారు లక్ష్మి. అలాగే టాలీవుడ్ లో ఎంత పెద్ద పేరు సంపాదించుకున్న జయసుధ గారు. ఈమెకు కూడా 3 పెళ్లిళ్లు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు రాజేంద్ర ప్రసాద్. అయితే వీరిద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నితిన్ కపూర్ ను రెండవ వివాహం చేసుకున్నారు జయసుధ. ఈయన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో నిర్మాతగా ఉండేవారు. అయితే ఆయన మరణించడం చాలా బాధ. అయితే ఇటీవల జయసుధ మూడో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె మూడో భర్త పేరు జేమ్స్. ఈయన ఎన్ఆర్ఐ గా ఉండేవారు. అలాగే టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా పేరు సాధించారు. ఈమె 2 వివాహాలు చేసుకున్నారు. ఈమె మొదటి టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పర్వత్వంలో యాక్టర్ అండ్ డైరెక్టర్ గా ఉన్న పార్థిబర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఆ తర్వాత టీవీ యాక్టర్ అయిన సంతోష్ ని ఈమె రెండవ వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా అండ్ అలాగే సీరియల్ నటిగా మంచి పేరు సాధించారు జ్యోతిరాయ్. ఈమెకు కూడా 2 వివాహాలు అయ్యాయి. ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసి అందరినీ మంచిగా ఆకట్టుకున్నారు. ఈమె మొదటి భర్త పేరు పద్మనాభం. ఈయన మంచి ఇంజనీరింగ్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే వీరిద్దరు విడిపోయారు. తరువాత సీరియల్ డైరెక్టర్ అయిన సురేష్ కుమార్ ను రెండవ వివాహం చేసుకున్నారు జ్యోతిరాయ్. అలాగే టాలీవుడ్ లో ఎంతో పేరుతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమ్. ఈమె తమిళ చిత్ర పరిశ్రమల్లో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అయితే ఈమెకు 2 వివాహాలు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు సందీప్ బాటి. ఈయన వ్యాపారవేత్తగా ఉండేవారు. అయితే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోగా ఉన్న కమల్ హాసన్ ను రెండో వివాహం చేసుకున్నారు. గౌతమి వీరిద్దరూ కలిసి ఎన్నో ఇల్లు సహజీవనం చేశారు. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా న్యూస్ ను ప్రకటించారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో టాప్ ప్లేస్ ను సాధించారు ఇలియానా. ఈమెకు కూడా 2 వివాహాలు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు ఆండ్రూ. అయితే వీరిద్దరు విడిపోయారు. తరువాత మైకేల్ డొనాల్డ్ ను రెండవ వివాహం చేసుకున్నారు ఇలియానా. అయితే ఈయన మోడలింగ్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్ లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమల్లో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సాధించారు నయనతార. ఈమెకు కూడా 2 వివాహాలు అయ్యాయి. ఈమె మొదటి టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమల్లో హీరోగా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు సాధించిన ప్రభుదేవ గారిని ప్రేమించారు. వీరిద్దరు ఆల్మోస్ట్ పెళ్లి వరకు వెళ్లారు. అయితే ప్రభుదేవ భార్య కోట్లు మెట్లు ఎక్కడంతో వీరిద్దరు వివాహం అనేది రద్దు అయింది. అయితే ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమల్లో డైరెక్టర్ గా ఉన్న విఘ్నేష్ శివను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నయనతార. ఇలా ఈమెకు 2 వివాహాలు అయ్యాయి. అలాగే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు సాధించారు సమంత. ఈమెకు కూడా ఆఖరికి 2 వివాహాలు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు నాగ చైతన్య. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరు సాధించుకున్నారు. అయితే పలు అనివార్యాలు కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఉన్న రాజ్ ను రెండో వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న రష్మిక మందన. అయితే ఈమె కన్నడ చిత్ర పరిశ్రమల్లో హీరోగా ఉన్న రక్షిత్ శక్తిని ప్రేమించారు. వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా వీరిద్దరు పెళ్లి రద్దు అయ్యింది. అయితే ఇటీవల రష్మిక టాలీవుడ్ లో ఎంతో యంగ్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు దగ్గర అయ్యి ఎంగేజ్మెంట్ చేసుకుని వివాహం ద్వారా ఒకటి అయ్యారు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సాధించారు మీనా. అయితే ఈమెకు విద్యాసాగర్ తో వివాహం అయ్యింది. అయితే ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా వర్క్ చేసేవారు. కానీ ఈయన ఆరోగ్యంతో మరణించడం చాలా బాధ. అయితే మీనా ఇటీవల తమిళం హీరోగా ఎంతో పేరు సాధించిన ధనుష్ తో రెండో పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇంకా ఆఖరికి మొత్తంగా టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లకు సంబంధించిన వారిలో ఎక్కువ మంది పెళ్లి చేసుకున్న విషయాలన్నిటికీ సంబంధించిన లిస్ట్ ఇది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.